శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, మందులు సమయానికి ఖచ్చితంగా వేసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. అలాగే శస్త్ర భయం ఉంది, శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు శస్త్రచికిత్స జరగకుండా క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆందోళన పడకుండా మనస్సును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకొని నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థిక పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా మాత్రం అవసరానికి ధనం సమకూరుతుంది. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఉంది, కానీ సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. సరైన సమయానికి ధనం చేతికి అందటంలో కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది, దానివల్లే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఆలస్యంగా అయినా సరే మీకు కావలసినటువంటి ధనం అనేది మీకు చేతికి అందుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు చేయని తప్పుకి నిందలు పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా మౌనంగా ఉండండి. కాలమే చక్కటి సమాధానం చెప్తుంది, మీ నిజాయితీ అనేది బయటకు వస్తుంది. అలాగే బాగా నమ్మిన వారి వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరినీ పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయటం ఆగస్టు నెలలో చాలా అవసరం. అలాగే నేత్ర బాధలు, శిరోబాధలు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి నేత్ర సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కోపం అనేది వెంటాడుతూ ఉంటుంది. కోపాన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. అప్పుడు చాలా వరకు మీ సమస్యలు మీరే పరిష్కరించుకోగలరు. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అవి జరగకుండా కూడా వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కొద్దిగా ఆవేదనతో కూడిన ఆనందం ఉందని చెప్పుకోవాలి. అంటే ముందు బాధ వచ్చి ఆ తర్వాత సంతోషం కలిగే సూచనలు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 10, 13, 19, 21, 26, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెలలో కలిసి రాని తేదీలు 1, 6, 8, 15, 17, 23, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కన్యారాశి వాళ్ళు ఆగస్టు నెల మొత్తం విశేషంగా యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి, శివాలయ దర్శనం చేయండి. ప్రతిరోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఓం గ్లౌం గణపతయే నమః. దాంతోపాటుగా సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా ఈ కన్యారాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే దీంతో పాటుగా కన్యారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలంటే శివాలయ దర్శనం చేసుకోవటం, దాంతోపాటుగా శివుడికి సంబంధించిన దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.